హాయ్ అందరికీ. కరివేపాకు నెల రోజుల వరకు నిల్వ ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. సో వారానికి ఒకసారి మనమైతే కూరగాయలు అయితే తెచ్చుకున్నప్పుడల్లా కరివేపాకు అయితే తీసుకుంటాం కదా. సో వారం రోజులు కరివేపాకు అయితే నిల్వ ఉండదు. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎండిపోతుంది. సో వాడి పట్టినట్టు అవుతుంది, ఇక వేస్ట్ అవుతుంది కదా. సో అలా కాకుండా ఒకసారి తెచ్చుకున్నామంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. నెలకి తెచ్చుకోవచ్చు. కూరగాయలు తెచ్చుకున్నప్పుడల్లా ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో ముందుగా అయితే మనము కరివేపాకు అయితే తీసుకొని మంచిగా ఇక కరివేపాకు రెమ్మలతో మనమైతే ఇక్కడ ఆకులను అయితే గిల్లేసుకోవాలన్నమాట. సో నీట్గా ఫస్టే మనమైతే కరివేపాకునైతే కడుక్కోవాలన్నమాట. కడుక్కొని కొద్దిసేపు మంచిగా కడుక్కొని దులిపి ఇక తర్వాత అయితే కరివేపాకు అయితే గిల్లేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపెట్టేటట్టు. ఎప్పుడు కరివేపాకు తెచ్చుకున్నా కూడా వాడిపోతుందని చాలా అంటే చాలా బాధ వేసేది నాకైతే. కానీ ఈ టిప్ అయితే ట్రై చేశాక మంచిగా నిల్వ ఉంటుంది. ఏమోలే నేను కూడా అలాగే అనుకున్నాను, ఉంటుందా నెల రోజుల వరకు అనుకున్నా, కానీ కంపల్సరీగా ఉంటుందండి. సో ఇదైతే ఈ టిప్ అయితే నేను ఒకరు చేస్తే అయితే యూట్యూబ్లోనే చూశాను అనమాట. ఈ టిప్ అయితే కొంతమందికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మనమైతే ఆకులు అయితే గిల్లేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న స్టీల్ బాక్సులు అయినా ప్లాస్టిక్ బాక్సులు అయినా తీసుకొని మనము ఇక్కడ న్యూస్ పేపర్ని అయితే యూజ్ చేయాలి. న్యూస్ పేపర్ని కట్ చేసుకొని ఇలా మనము డబ్బాలో మంచిగా అది పేపర్ని అయితే మంచిగా కట్ చేసుకొని కింద అడుగున మంచిగా పెట్టుకోవాలన్నమాట. సైడ్ ఎమ్మటి పెట్టుకోవాలి. 4 ముళ్ళ పెట్టుకొని మనము గిల్లేసుకున్న కరివేపాకుని అయితే ఇంకా పోసేసుకోవాలండి. బాక్స్లో అయితే స్టీల్ బాక్స్లో అయినా పర్వాలేదు. సో నేను ఇక్కడైతే ప్లాస్టిక్ బాక్స్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక కరివేపాకునైతే ఇక మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని సో టైట్గా పెట్టేసుకోండి, ఏం కాదు. మొత్తం అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని తర్వాత కరివేపాకు మీదనే మళ్ళీ మనమైతే ఒక న్యూస్ పేపర్ తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని పేపర్ని అయితే మంచిగా మడత పెట్టుకోవాలి. మడత పెట్టేసుకొని ఇక కరివేపాకు పెట్టుకున్నాం కదా అండి. సో ఇక కరివేపాకు మీదంగా అయితే పేపర్ అయితే కంపల్సరీగా పెట్టాలండి. సో 2 పేపర్లను అయితే మంచిగా మలిచి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనమైతే మూత అయితే పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుంటే ఇక కరివేపాకు అయితే ఇలా పెట్టుకుంటే నెల రోజుల వరకు పక్కా నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి. సో చిన్న చిన్న చిట్కాలే చాలా అంటే చాలా వర్క్ అవుతాయండి. సో ఎందుకంటే మన హౌస్ వైఫ్స్కి మెయిన్గా కరివేపాకు ఉంటేనే ఇంట్లో పనులు అవుతాయి. సో ఎందులోనైనా కరివేపాకు అయితే యూజ్ చేస్తాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.